పరిస్థితులు ఇదివరకులాగా లేవు. 'తనూజ' ఫ్యాన్స్ అనేవాళ్ళే లేరు అని అంటున్నారు చాలామంది. నిజమా కాదా చెప్పండి? ఐ వోట్ ఫర్ 'తనూజ', ఐ డోంట్ వోట్ ఫర్ 'తనూజ'. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కనీసం 2000 కామెంట్స్ టార్గెట్. ఎక్కువ మంది ఓట్ ఫర్ అంటారా? ఎక్కువ మంది ఐ వోంట్ ఓట్ ఫర్ 'తనూజ' అంటారు తెలిపోవాలి. ఈ ఒక్క వీడియోతో ఇదే ఓటింగ్ లెక్క, ఇదే ఓటింగ్ ప్యాటర్న్, ఈ ఒక్క ఓటింగ్ బ్యాలెట్తో నిజంగా 'తనూజ' ఓట్స్ ఎంతమంది వేస్తున్నారు? ఐ ఓట్ ఫర్ 'తనూజ', ఐ డోంట్ ఓట్ ఫర్ 'తనూజ'. రెండిట్లో కామెంట్ చేయండి. పవన్ సాయి, ఇతని గురించి మనం ఇద్దరు కూడా వీడియో చేసాం. రిలేషన్లో ఉన్నారంటే లేదు, మంచి ఫ్రెండ్స్ అని వీడియో చేసాం. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని, వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో ముందుకెళ్ళాలని 'తనూజ' ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటుంటారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. 'తనూజ' కూడా ఒకసారి కళ్యాణ్ తన దగ్గరికి వచ్చి, నాలంటోడే నేను రియల్ లైఫ్లో వస్తే ఏం చేస్తావంటే, యువర్ ఏ కిడ్ రా అంది. నిజంగానే అతను కిడ్డే కదా. అమ్మాయి వయసు 29 అంటున్నారు కొంతమంది, 32 అంటున్నారు కొంతమంది. చూడడానికి చాలా యంగ్గా ఉంది. మరి ఇతనికి 23 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. మొన్నే టీనేజ్ దాటి 3-4 సంవత్సరాలు అయింది అబ్బాయి. సో ఈ వేవ్ లెంత్ కుదరలేదని 'తనూజ' అనుకుంటూ ఉండొచ్చు, కాక తప్పలేదు. సో కానీ ఆ అమ్మాయి రీజన్ అది చెప్పాల. ఏజ్ అనే టాపిక్ ఎక్కడ ఎత్తలా. ఏది ఎట్లా చేయాలి అనే దాన్ని నేను నీకు ఇట్లా చేయి, అట్లా చేయి, అట్లా చేయి అని గైడ్ చేస్తుంటానే, అట్లా నాకు చెప్పేవాళ్ళు ఉంటారు. నాకు చెప్పేవాళ్ళు అట్లా కావాలి, అట్లాంటి వాళ్ళు నేను ఇష్టపడతాను అని చాలా క్లియర్గా తన స్టాండ్ చెప్పేసింది. ఎక్కడ కూడా అతనితో ఒక అడుగు హద్దు మీరు ప్రవర్తించలేదు. ఆ అబ్బాయి కూడా చాలా డీసెంట్గా అట్లాగే బిహేవ్ చేశాడు. ఆ విషయంలో ఇద్దరిని కూడా మెచ్చుకోవాలి. అయితే పవన్ సాయి ఏదైతే స్టేజ్ మీదకి వచ్చాడో అక్కడ అమ్మాయి డిఫరెంట్గా, అమ్మాయి ముఖ కవళికలు మారిపోయి, ఇంట్లో ఏదైనా గతంలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఇంట్లో కూడా ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, తన సీరియల్కి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పవన్ సాయికి చెప్పావా, పవన్కి ఒక మాట చెప్పా తర్వాత నువ్వు ముందుకెళ్ళు, తను మంచి సజెషన్స్ ఇస్తాడని ఇంట్లో వాళ్ళే అంటారంట. అంటే ఆమె ఇంట్లో వాళ్ళకి అతని పట్ల అంత నమ్మకం ఉంది అంటే, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాయనమ్మ గారికి, వాళ్ళ మేనత్త ఎవరున్నారు వాళ్ళకి, వాళ్ళ ఇతర సిస్టర్స్ కదా, అమ్మాయి మధ్యలో అమ్మాయి అక్క ఉంది, చెల్లి ఉంది. సో వాళ్ళు కూడా అంటారంటే ఇంట్లో వాళ్ళతో కూడా అతను అంతగా కలిసిపోయాడు. సో రేపు పొద్దున భవిష్యత్తులో మేబీ వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోకర్లా. మీరు లేదా లవ్ స్టోరీ ఉందేమో, దాచారేమో బిగ్ బాస్ కోసం, మనకు తెలియదు. సో ఇది కథ. సో ఈ పర్స్పెక్టివ్లో మనం చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. అయితే ఒక అమ్మాయి తను ఇష్టపడుతున్నాడు, అలాంటి అమ్మాయి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక అమ్మ కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళ మీద సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది గడిచిన 10-15 సంవత్సరాల్లో బాగా అలవాటైపోయింది. గడిచిన 10-15 సంవత్సరాల్లో సోషల్ మీడియా యొక్క పోకడలు విపరీతంగా పెరిగిపోయి అన్నిటికీ పచ్చి బూతులు తిట్టడమే. చిరంజీవి ఫ్యానా, బాలకృష్ణ భార్యని కూతుర్ని తిట్టు, బాలకృష్ణ ఫ్యానా, చిరంజీవి కూతుర్ని భార్యని తిట్టు. ఇది తప్ప ఇంకొకటి లేదు. ఎల్ వర్డ్ యూజ్ చేయడం, వాళ్ళ తల్లిని, వీళ్ళ తల్లిని, ఆడిపిల్లని, ఈడిపిల్లని, ఈడి కూతుర్ని తిట్టుకోవడం. ఇది తప్ప ఇది కూడా లేకుండా తయారైపోయింది. ఇప్పుడు అది బిగ్ బాస్లో కూడా పాకింది. ఇన్నాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్ బేసు, అందులో ఉన్నటువంటి 80-90% ఆఫ్ ద పీపుల్, ఎస్పెషల్లీ జెన్జీ, అందరూ కాదు కొంతమంది, చాలామంది, అందరూ కాదు కానీ కొంతమంది వదిలేసి ఎక్కువ మంది అవతల వాళ్ళ హీరో ఏదైనా ఇష్టపడుతుంటే వాళ్ళకి సంబంధించి పచ్చి బూతు మాట్లాడడం అనేది చాలా నార్మలైజ్ చేసేటువంటి ఒక దరిద్రగొట్టు నీచమైనటువంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. అది ఇప్పుడు బిగ్ బాస్ కూడా పాకింది. మొన్నటి వరకు తనూజ ఆహా ఓహో తనూజ అన్నారు. ఇప్పుడు ఏదో జరిగింది, మొత్తానికి తనూజ గ్రాఫ్ డౌన్ అయిందో, డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో, ఓకే. అమ్మాయిని ఓడించండి, అమ్మాయిని ఇంటికి పంపించండి, ఓట్లు వేయకండి, అమ్మాయి ఓడిపోతే ఓకే, సంతోషం. జనం యాక్సెప్ట్ చేయలేదు, నోరు మూసుకుని ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది, అమ్మాయి సీరియల్ అమ్మాయి చేసుకుంటుంది. బిగ్ బాస్లో ఫెయిల్ అయింది కాబట్టి సీరియల్ కూడా పోతే నోరు మూసుకుని అమ్మాయి జీవితం అమ్మాయి బతుకుద్ది. ఎట్లా బతుకుతుంది మనకు అనవసరమైన విషయం. కానీ ఇట్లా చేసింది, అట్లా చేసావు నువ్వు, ఎమ్ వర్డ్, ఎల్ వర్డ్, పిచ్చి పీ వర్డ్, ఇట్లా ఏది పడితే అది బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో చాలామంది రెచ్చిపోతున్నారు. కొంతమంది పనిగట్టుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో, భరణి ఫ్యాన్స్ ముసుగులో, దివ్య ఫ్యాన్స్ ముసుగులో, వీళ్ళందరూ నిజంగా ఫ్యాన్స్ కాదు, ఇలా చేస్తున్నారని తెలిస్తే దివ్య, భరణి, కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్పు తీసుకుని కొడతారు. శ్రీజాయి చెప్పు తీసుకొడద్దు, అలాంటి దరిద్రులు మాట్లాడదు. కానీ వీళ్ళ ఫ్యాన్ అనే ముసుగు ఒకటి వేసుకుని తనూజ మీద కావాలని హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ మీద మొత్తం ఆయన డేటా కలెక్ట్ చేసుకున్నాడని తెలుస్తుంది పవన్ సాయి. వాళ్ళ పట్ల సైబర్ కంప్లైంట్ ఇవ్వడానికి అతను సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికి 2-3 వార్నింగ్స్ ఇచ్చాడు, ఒకటి కూడా కాదు. మీ ఇంట్లో కూడా ఫీమేల్స్ ఉంటారు, అట్లా ఎవరన్నా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, తప్పు కదా, అట్లా మాట్లాడకండి అని చాలా క్లియర్గా అతను ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు. కానీ వాటిని పక్కన పెట్టేసి తాము ఎవరినో సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇమ్మాన్యువల్ సపోర్ట్ చేస్తున్నాం, కళ్యాణ్ చేసుకోండి, సంతోషం చేసుకోండి. తనుజ వర్స్ట్ ప్లేయర్, ఓకే వర్స్ట్ ప్లేయర్. కన్నింగా, ఓకే కన్నింగ్. గుంటనక్క, ఓకే గుంటనక్క, ఏమైనానండి. కానీ ఎల్ వర్డ్లు, పీ వర్డ్లు, ఎం వర్డ్లు యూజ్ చేసి ఏది పడితే అది అబ్యూజివ్గా మాట్లాడడం, అది కళ్యాణ్కి చేసిన
భరణికి చేసిన, సుమన్ శెట్టి చేసిన, రీతుకి చేసిన, సంజనకి చేసిన, ఎవ్వరికి చేసిన, దివ్యకి చేసిన, శ్రీజకి చేసిన, ఎవ్వరికి చేసినా కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక చిన్న బిగ్ బాస్ కేబ్ ఏమి కాదబ్బా. అవతల మర్డర్లోను మానభంగాలు చేయనంత వరకు ఏ రకమైనటువంటి ఇష్యూ వచ్చినా బూతులు మాట్లాడాల్సిన అవసరం. నీ మీద ఎవడో అటాక్ చేశాడు, మీ ఇంట్లో సంబంధించిన మర్డర్లు చేశాడు, లేదా ఏదైనా మానభంగాలు లాంటివి చేశాడు, ఇలాంటప్పుడు ఆయన చంపేసేయండి, తప్పులేదు. అవతల ఆత్మరక్షణ కోసం నిజంగా మీకు ప్రూఫ్ ఉంటే యాడ్ చేశాడంటే. కానీ ప్రతి చిన్నదానికి బూతులు మాట్లాడడం అనేది విపరీతంగా అలవాటు చేసేసుకుంటూ, సోషల్ మీడియాలో అయితే దానికి సంబంధించి ట్రాకింగ్ ఉండదు, ఎనానిమిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం అనే ఒక సైకో మెంటాలిటీ ఎక్కువైపోతుంది జనాలకి. వాళ్ళందరూ కూడా తనూజ పట్టేట్లా ప్రవర్తిస్తూ ఉండడంతో బ్యాక్ టు బ్యాక్ సైబర్ కంప్లైంట్స్ ఇవ్వడానికి అతను సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది.